ఏజెంట్ల ద్వారా మోసపోయి విదేశాలకు వెళ్లి నరకయాతన అనుభవిస్తున్న తెలుగువారు రోజురోజుకు వెలుగులోకొస్తున్నారు. మన కువైట్ శివ, నిన్న వీరేంద్ర, ఇప్పుడు మరో మహిళ ఒమన్లో కష్టాలు పడుతున్నట్లుగా వెలుగులోకొచ్చింది. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమన్లో చిక్కుకున్న మామిడి దుర్గా అనే మహిళకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బాధితురాల్ని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి లోకేష్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే 4 నెలల క్రితం ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయానంటూ దుర్గా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన లోకేష్, బాధపడకమ్మా, నిన్ను తిరిగి క్షేమంగా తీసుకొస్తామని భరోసా కల్పించారు. నా పేరు మామిడి దొరకండి అన్న. లోకేష్ అన్న, వేరే లోకేష్ అన్న, నేను మన వచ్చి 4 నెలలు అవుతుందన్న. నాకు 6 రోజులు పెట్టించి బాగాలేదన్నా అన్న. నాకు బోట్లు కూడా ఎక్కినాయి అన్న. నా హెల్త్ చూస్తే అసలు ఏమీ బాగాలేదన్నా. నాకు ఆవేశం వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పినా సరే అర్థం చేసుకుంటలేదు. నేను ఏజెంట్కి ఫోన్ చేసి డబ్బులు కట్టేసి వెళ్ళిపోతానని చెప్పానన్నా. అన్న డబ్బులు కట్టేసి వెళ్ళిపోతానన్నా సరే నన్ను పంపిస్తలేదన్నా. సరే రెస్ట్ అయినా తీసుకుంటే నా ఆఫీస్ కన్నా పంపించండి అంటే ఆఫీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేదన్నా. అన్న లోకేష్ అన్న, నన్ను ఇండియాకి తీసుకెళ్ళన్నా. అన్న నాకు చాలా నీరసంగా ఉందన్నా. నాకు కాళ్ళు గడ్డ పొట్లాడేస్తాయి అన్న. నాకు అసలు బాగాలేదన్నా. అన్న ఈయనకి ఎంత చెప్పినా సరే అర్థం చేసుకుంటుందన్నా.